తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 10 ఏళ్లు అట్టహాసంగా మాకు ఎదురే లేదు అన్నట్టు చక్రం తిప్పింది. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చి డి అంటే డి అంటూ కారు పార్టీకి బ్రేకులు వేసి పాతాళంలోకి నెట్టేశాడు రేవంత్ రెడ్డి. నాటి నుంచి నేటి వరకు తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ అదేనండి రేవంతుడిదే గెలుపు. కానీ కొన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి చూసి పాపం అనిపించక తప్పదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంతుడి పాత్ర చాలా కీలకమైందని అనేక మంది రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీలు, పలు మీడియా సంస్థలు నేటికి అంటూ ఉంటాయి. కేసీఆర్ పై వ్యతిరేకత, కేటీఆర్ నిర్ణయాలపై వచ్చిన విమర్శలు ఇవన్నీ ఒక దశలో భాగమే అయినా ఆ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ వైపు దారి మళ్లించి వ్యూహం అమలు చేసిన ధీరుడు మాత్రం రేవంతుడే అని చాలా మంది అంగీకరించక తప్పదు. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏదైనా సాధించారనే ఆనందం కలిగిన ప్రతిసారి వెనువెంటనే ఏదో ఒక ఉపద్రవం తెరపైకి రావడం ఆయనకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయినా, ప్రజల్లో మంచి స్పందన వచ్చినా ఆ మైలేజ్ ఎక్కువసేపు రేవంతుడికి నిలవడం లేదు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్, అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు, మిస్ వరల్డ్ పోటీలు, హైడ్రా వంటి సంస్థల స్థాపన ఇలా పలు అంశాల్లో రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేసిన వాటి పాజిటివ్ ప్రభావం పూర్తిగా నిలిచేలోపే మరో కొత్త వివాదం చర్చనీయాంశంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీకి లాభం వచ్చినప్పుడు అది అందరి విజయంగా చెప్పుకుంటుండగా, అదే పార్టీకి ఏదైనా నష్టం జరిగితే మాత్రం ఆ బాధ్యత మొత్తం రేవంత్ పై పడుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల నిన్నటితో ముగిసిన మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మళ్లీ ఇదే పరిస్థితి కనిపించింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం చూపుతున్న వేళ రేవంత్ రెడ్డి ఆ ఆనందాన్ని ఆస్వాదించేలోపే మరో కొత్త వివాదం నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి పోలింగ్ జరుగుతున్న ఆ సమయంలో ఒక పోలీస్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకి రావడంతో ఇప్పుడు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అవకాశం ఇచ్చింది. జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా నిలిచిందని అంచనాలు వెలువడుతున్న ఈ సందర్భంలో ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డికి కాస్త ఇబ్బందిగా మారిందనే చర్చ సర్వత్రా వినిపిస్తుంది. పార్టీ అంతర్గతంగా కూడా ఇలాంటి పరిణామాలు రేవంత్ రెడ్డికి అదనపు ఒత్తిడిని సృష్టిస్తున్నాయని సొంత పార్టీ శ్రేణుల్లో, మిగతా రాజకీయ వర్గాల్లో రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే కొందరికి ఇలా అనిపిస్తోందట, రేవంత్ రెడ్డికి ప్రతి సంతోష క్షణం వెంటనే ఒక సవాల్ను తెచ్చిపెడుతుందని. ఏది ఏమైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ రేవంతుడి మనోధైర్యం మాత్రం ముందుకు సాగాలని, తగ్గేదేలే అని కొనసాగుతూనే ఉందని స్పష్టంగా చెప్పక తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.